హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల డీఏ, డీఆర్ బకాయిలపైన సుప్రీంకోర్టు కీలక తీర్పయితే ఇచ్చింది. మరి ఈ తీర్పు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు శనివారం నాడు ఒక మరియు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపే కీలక తీర్పును వెలువరించింది. సాధారణంగా సెలవు దినాల్లో ఇటువంటి ముఖ్యమైన తీర్పులు రావటం అరుదు. కానీ ఈ యొక్క తీర్పనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్ల ప్రాథమిక హక్కులకు సంబంధించినది కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం డిఆర్ఎస్ అలవెన్స్ కంటే పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డిఆర్ తక్కువగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం అత్యంత స్పష్టంగా అయితే ప్రకటించింది. అయితే రాజ్యాంగం పౌరులందరికీ కల్పించినటువంటి ఆర్టికల్ 14 ప్రకారంగా సమానత్వపు హక్కు అనేది చాలా పవిత్రమైనదని, పెన్షనర్లకు తక్కువ డీఆర్ ఇవ్వటం హక్కును ఈ హక్కును నేరుగా ఉల్లంఘించడమే అవుతుందని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ యొక్క కీలక తీర్పును జస్టిస్ మనోజ్ మిశ్రా మరియు జస్టిస్ ప్రసన్న బి. వరాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం వెలువరించింది. ఇది భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలకు ఒక మార్గదర్శిగా అయితే నిలవనుంది. అసలు డీఏ మరియు డీఆర్ అనేవి ఎందుకు ఇస్తారో ఈ ధర్మాసనం ఈ సందర్భంగా చాలా వివరంగా అయితే వివరించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల అంటే ఇన్‌ఫ్లేషన్ కారణంగా సామాన్యుడిపై పడే ఆర్థిక భారాన్ని, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అలాగే ఈ రెండిటిని ప్రధాన ఉద్దేశంగా చేసుకొని ఇవ్వటమే టీఏ అంటాము. ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ అనేది కేవలం ఉద్యోగంలో ఉన్న వారికే పరిమితం కాదు. అది ఉద్యోగులను మరియు పెన్షనర్లను ఇద్దరిని సమానంగా ప్రభావితం అయితే చేస్తుంది. ఉదాహరణకు మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంత ఇబ్బంది పడతారో అదే స్థాయిలో ఒక పెన్షనర్ కూడా ఇబ్బంది పడతారు. అందువల్లే ఒకే కారణం ధరల అందుకు ఒకే కారణం ధరల పెరుగుదల వల్ల ఇబ్బంది పడుతున్న ఇద్దరిని వేరువేరుగా చూడటం తగదు అని డీఏ మరియు డీఆర్ పెంపు రేట్లు వేరువేరుగా ఉండటానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేదు అని కోర్టు అయితే తేల్చి చెప్పింది. ఇది ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న 2 వర్గాలకు వేర్వేరు ఆర్థిక ప్రయోజనాలను కల్పించటమే అనేది స్పష్టంగా వివక్ష చూపించడమే అవుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ వివాదానికి మూల కారణం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి కేఎస్ఆర్టీసీ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయము. ఆ సంస్థ తమ విధుల్లో ఉన్న ఉద్యోగులకు 14% డీఏ ఇవ్వాలని నిర్ణయించగా, అయితే అదే సమయంలో పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు మాత్రము కేవలం 11% డీఆర్ మాత్రమే అన్ ప ప ప్రకటించిందనమాట. అంటే పెన్షనర్లకు 3% తక్కువ ప్రయోజనం కల్పించిందనమాట. అయితే దీనిపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పెన్షనర్లు తమకు జరుగుతున్న అన్యాయాలపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పెన్షనర్ల వాదనలో నిజం ఉందని గ్రహించి వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం మరియు కేఎస్ఆర్టీసీ యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరు వేర్వేరు వర్గాలు అని, కాబట్టి వారికి వేర్వేరు రేట్లలో జీతభత్యాలు ఇవ్వడం తప్పు అని వాదించింది. అంతేకాకుండా సంస్థ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది అని, నిధుల కొరత వల్లే పెన్షనర్లకు తక్కువ ఇచ్చామని సాకులు చెప్పింది. అయితే పెన్షనర్లు మాత్రం తమ వాదనను చాలా బలంగా వినిపించారు. ద్రవ్యోల్బణం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి మాకు తక్కువ ఇవ్వడం అనేది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును కాలరాయటమే అవుతుందని వారు కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను నిశితంగా పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రభుత్వం చెప్పిన ఆర్థిక కారణాలను పూర్తిగా తిరస్కరించింది.
ఒక సంస్థ లేక ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చెల్లింపులను కొంతకాలం ఆలస్యం చేయవచ్చు గానీ, ఒక వర్గానికి ఎక్కువ, ఇంకో వర్గానికి తక్కువ ఇచ్చి వివక్ష చూపించడాన్ని ఏమాత్రం సమర్థించలేమని కోర్టు కఠినంగా చెప్పింది. ఆర్థిక పరిమితులు అనేవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి సాకుగా పనికిరావు అని ధర్మాసనం పేర్కొంది. అంతిమంగా కేరళ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అప్పీల్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు కేవలం కేరళ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఒక పెద్ద ఉపశమనాన్ని కలిగించిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి డీఏ, డీఆర్ పెంపులలో వ్యత్యాసాలు చూపిస్తూ వచ్చాయి కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్పష్టతతో ఇకపై ఏ ప్రభుత్వం కూడా పెన్షనర్లను ఉద్యోగుల కంటే తక్కువ చూడటానికి వీల్లేదు. డీఏ ఎంత శాతం పెరుగుతుందో డీఆర్ కూడా ఖచ్చితంగా అంతే శాతం పెరగాల్సిందే అనేటటువంటి నిబంధన ఇప్పుడు శాసనంగా మారింది. ఇది పెన్షనర్ల పట్ల సమాజంలో మరియు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వివక్షను తొలగించడానికి ఒక గొప్ప అడుగుగా అయితే భావించవచ్చు. తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసినటువంటి వృద్ధులకు వారి విశ్రాంత జీవితంలో గౌరవప్రదమైన ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి ఈ తీర్పు అయితే గుర్తు చేసింది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల యొక్క డిఏ మరియు పెన్షనర్ల డిఆర్ అనేది సమానంగా ఉండాలి అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. అయితే డిఆర్ తక్కువగా ఇవ్వటం రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 14 అనే సమానత్వ హక్కుకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. మరి ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగులు మరియు పెన్షనర్లపై సమానంగా ఉంటుంది అని న్యాయస్థానం గుర్తించింది. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఒక వర్గానికి ప్రయోజనాలు తగ్గించడం చట్టరీత్యా చెల్లదు అని పేర్కొంది. అయితే ఈ తీర్పు కేరళ ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ కేసులో వచ్చినటువంటి దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలపై ఉంటుంది. అయితే ప్రయోజనాలను చెల్లించడంలో ఆలస్యం కావచ్చు కానీ, ఈ మేరకు సమానంగా పంపిణీ చేయడం సమర్థనీయం. అసమానంగా పంపిణీ చేయడం అయితే సమర్థనీయం కాదు అని కోర్టు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టే తేల్చి తీర్పును చెప్పింది. సో, కాబట్టి సమాజంలో పెన్షనర్లను వివక్షగా చూడటం తప్పు. సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కులను కాపాడుతూ ఒక అద్భుతమైన తీర్పునైతే వెలువరించడం శుభపరిణామం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ కంటే పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఉండకూడదు. ఎందుకంటే ధరలు అందరికీ ఒకేలా పెరుగుతాయి. నిత్యావసర ధరలు. అలా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ద్విసభ్య సమావేశంలో జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. అయితే ద్రవ్యోల్బణం అందరినీ సమానంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు కూడా సమానంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇక మేరకు కేరళ ప్రభుత్వం చెప్పిన ఈ యొక్క ఆర్థిక కారణాలను త్రోసిపుచ్చుతూ సమానత్వ హక్కుకు భంగం కలిగించే ఏ నిర్ణయమైనా సరే చెల్లదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పెన్షనర్లందరికీ గొప్ప విజయం లభించినట్లయింది. సో, దీనిపై మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.